శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానం పుస్తకంలో బాటసారి అనే ఒక కవిత ఉంది. దాన్ని ప్రస్తుతం నేను చదువుతాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం జరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పులులాగా కన్నుల చెరిగిపోసే మంటలెత్తుగా గుండె సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించక రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీద కూర్చుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ మందట గంతులేగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లెటూళ్ళే బాటసారికి ఎంత కష్టం. అతని బతుకున గదే ఆఖరు. గుడ్డి చికటులోనే గోబలు గోంకరించాయి. వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామున తెలియజేస్తూ కోడి కూసింది. వీడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క విక్కిరించింది. బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటుంది. పల్లెటూళ్ళు తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది. తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షము ప్రతిపక్షము దీనిలో కొన్ని పదాలను తీసుకొని వాళ్లకు అన్వయించుకున్నారు. అది ఎట్లా చెప్పారో చూడండి. శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు బట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష బట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. బట్టి గారు